ఆరాధనా 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 ఆరాధనా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఒక ప్రత్యేకమైన సందేశముతో ప్రజలందరికీ అందజేసిన వాడిగా ఉంటున్నాడు. అది మన క్రిస్మస్ క్యారల్ పాటలు పాడినట్టుగా సంతోషముతో, ఆనందముతో, దేవునిని గురించిన మాటలను బట్టి కాదు, కానీ అది ఒక ప్రత్యేకముగాను ఖండితముగా సెలవిస్తూ ఆ స్వరములో ఒక ధైర్యము, ఆ స్వరములో ఒక అభయము, ఆ స్వరములో ఒక నిరీక్షణ, ఆ స్వరములో ఒక స్వస్థత, ఆ స్వరములో ఒక గొప్ప ఆనందము, సంతోషము అక్కడ జ్ఞాపకము చేస్తుంటున్నాడు. ఏమని అని పిలుస్తున్నాడు అట్టి ప్రజలని అంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటూ అక్కడ హెచ్చరించిన వాడిగా ఉంటున్నాడు. ఇదే ఈనాడి క్రిస్మస్ సందేశం. ప్రియులరా, బహు జాగ్రత్తగా గమనించండి. యోహాను భక్తుడు అక్కడ క్రిస్మస్ సువార్తను ప్రకటిస్తుంటున్న వాడిగా ఉంటున్నాడు. అది ఏమని అంటే, మరి పశ్చాత్తాపముతో కూడిన బాప్తిస్మమై ఉంటూ దేవుని తట్టు తిరగండి, దేవుని వైపు చూడండి, దేవునిని అనుసరించండి అంటూ తిరిగి వారిని ఖండితముగా, కఠినముగా వారిని పిలిచిన వారిగా ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, ఈరోజు మన క్రిస్మస్ పండుగను ఒక సెంటిమెంటల్ సీజన్గా మనము మార్చుకున్న వారిగా ఉంటున్నాం. ఈ కాలము ప్రాముఖ్యముగా పశ్చాత్తాపానికి నడిపించే విధముగా ఉండాలి అంటూ యోహాను ఒక జీవితం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. మన హృదయంలో చీకటిని ఉంచుకొని మనము క్యాండిల్ని వెలిగిస్తూ క్యాండిల్ లైట్ సర్వీస్ని చేసేవారిగా ఉంటాం. మనలో ద్వేషమును, పగను పెంచుకుంటూ ఇతరుతో సమాధానము పంచుకునే ఒక అలవాటును మనము సంఘములో చేసిన వారిగా ఉంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ మనలను పశ్చాత్తాపానికి నడిపించే విధముగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్ అంటూ యోహాను భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి లెట్ us హ్యావ్ అ కన్ఫెషనల్ క్రిస్మస్ టుడే. రెండవ ప్రాముఖ్యమైన సత్యము లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో, అట్టి ప్రజలకు ఈ సువార్త, ఈ క్రిస్మస్ సంతోష సువార్తను అందించినప్పుడు వారు వీటిని అంగీకరించక వారు ఏమంటున్నారంటే, అబ్రహాము మాకు తండ్రి అయి ఉన్నాడు అంటూ వారు జ్ఞాపకం చేసిన వారిగా ఉంటున్నారు. ప్రియులరా, ఇదే రెఫరెన్స్ మన జీవితంలో కూడా పలుమారు ఉపయోగించుకున్న వారిగా ఉంటాం. మేము క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వారమై ఉంటున్నాం. మా తల్లిదండ్రులు ఈ క్రైస్తవ విశ్వాసములో నిలిచి ఉంటున్న వారిగా ఉంటున్నారు. మా పితరులు ఒక క్రైస్తవ విశ్వాసమును అంగీకరించిన బట్టే మేము ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నాము అంటూ we take different referential point to speak about our own faith in Christ Jesus. ఈ రెఫరెన్స్ను బట్టి దేవుడు అంగీకరించేవాడు కాదు, కానీ నిన్ను వ్యక్తిగతముగా దర్శించే వాడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, అక్కడ 9వ వచనములో ఇప్పుడు గొడ్డలి చెట్ల వేరుపై ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. అది ఆ కొమ్మల మీద కాదు, ఆ చెట్టు ఆకుల మీద కాదు, కానీ ఆ వేరుపై ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తూ, అంటే సరి అయిన స్థితిలో మన వేరు పారని స్థితి మనకు ఉన్నట్లయితే అది అగ్నిలో కాల్చివేయడానికి పడవేస్తుంది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. కాబట్టి ఈరోజు ఏ పునాదిపై మనము నిర్మించుకుంటున్నామో ఆ పునాదిని తీసి కేవలం క్రీస్తు అనే పునాదిపై మన విశ్వాసాన్ని ప్రతిష్ఠించుకోవాలి అంటూ ఈ క్రిస్మస్ పండుగను జ్ఞాపకం చేస్తుంటున్నది. కాబట్టి లెట్ us హ్యావ్ a consecrated Christmas today. మూడో ప్రాముఖ్యమైన సత్యము, యేసు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి ఉండుడి, తనకు మార్గమును సరళము చేయుడి అంటూ అక్కడ సందేశమును అందించిన వాడిగా ఉంటున్నాడు. ఏ విధముగా సిద్ధపాటు చేసుకునే వారిగా ఉంటాము? ఇది మన గృహమును
డెకరేట్ చేసుకొని కలర్ఫుల్ పేపర్స్తో మరి డెకరేషన్ చేయడము మాత్రము కాదు, లేదా మంచి విందును సిద్ధపరిచే వారిగా కాదు, కానీ దిస్ ఈజ్ అబౌట్ డిమాలిషింగ్ అవర్ ఓన్ ఫెయిత్ అండ్ రీకన్స్ట్రక్టింగ్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారమైన విశ్వాసమును మనము తిరిగి పునర్నిర్మించుకొని దేవునితో అన్యోన్యమైన జీవితమును కలిగి ఉండే క్రిస్మస్ నేడు మనం జరుపుకోవాలి అంటూ యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తిరిగి ఆ రక్షకునితో అనుసంధానమైన జీవితమును, అన్యోన్యమైన సహవాసమును కలిగి పశ్చాత్తాపం కలిగిన హృదయము పొందుకొని మరి క్రీస్తు అనే బండ మీద మన జీవితమును నిర్మించుకునే జీవితము క్రిస్మస్ నేడు జరుపుకునే వారిగా ఉండాలి. కాబట్టి లెట్ us హ్యావ్ ఎ కనెక్టెడ్ క్రిస్మస్ విత్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈరోజు ఒకవేళ పశ్చాత్తాపం లేని క్రిస్మస్ మనం జరుపుకున్నట్లయితే మరి గిఫ్ట్ లేని గిఫ్ట్ బాక్స్గా మనం ఈ లోకంలో జీవించే వారిగా ఉంటాం. కాబట్టి లెట్ us హ్యావ్ a confession Christmas, a consecrated Christmas and a connected Christmas. దేవుని కొరకు ఈ విధముగా ఓ అర్థవంతమైన క్రిస్మస్ జరుపుకొనడానికి త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడను గాక. ఆమెను ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా దోషములను పాపములను మా ఎదుట ఉంటున్నవి, వాటినన్నింటినీ పరిహరించి నీ రక్తపు బిందులో మమ్మల్ని కడిగివేసి నూతన సృష్టిగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాం. మాకు కావలసిన పశ్చాత్తాపము కలిగిన హృదయమును, క్షమించే హృదయము, క్షమాపణ పొందుకునే హృదయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మాంసపు గుండెను మాకు ప్రసాదించి నీ వాక్యము చేత మా జీవితములను నిర్మించుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి నీ క్రీస్తు అనే బండ మీద మా జీవితములను, మా కుటుంబములను, మా విశ్వాసమును, మా సహవాసమును నిర్మించుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ, అదేవిధంగా నీతో కలిసి నిత్యము అన్యోన్య సహవాసము కలిగి మా జీవితంలో వేరుపార్లుతూ ఇదిగో ఫలించు వారే నిత్యము మా విశ్వాసముని ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ వాక్యములు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు క్షమించిన దేవుడవై ఉంటున్నావు. ఇదిగో ప్రతిష్ఠించిన దేవుడవై ఉంటున్నావు. ఇదిగో ప్రభా, వారితో కలిసి అన్యోన్యమైన సహవాసం చేయుటకు వారిని స్వాగతించిన దేవుడవై ఉంటున్నావు. అందుని బట్టి నీకు వందనాలు. అటు విశ్వాసంలో, అటు సహవాసంలో నిత్యం వారు వర్ధిల్లుటకు నీ కృపాక్షేమంలో నిత్యం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా, అర్థవంతమైన క్రిస్మస్గా, భాగ్యవంతమైన క్రిస్మస్గా మేము నిత్యము ఆచరిస్తూ నేను గణపరిచే సాక్షులుగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృపా సహాయం మాకు మెండుగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.